గెలిపి ఏ పని చేస్తా 24 గంటలు మీకు అవైలబుల్లో ఉంటా. ఏ పని కావాలన్నా నేను 24 గంటలు మీ ఇంటికి కొడుకులు ఎక్కువ ఉండి చేస్తాను. కేసు గెలిపియండి. తప్పకుండా చేస్తాం. ఈ బ్యాట్ గుర్తుకి కేసు గెలిపియండి. తప్పకుండా. ఓకే. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్ధలకుంట గ్రామంలో విద్యావంతుడు MBA చేసిన విద్యావంతుడు ఇక్కడ పోటీలో ఉన్నాడు. ఆయన ఈ ముప్పు గ్రామానికి ఏం చేస్తాడో, ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో ఒక్కసారి ఆయన మాటల్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తారు? సర్పంచ్గా గెలిస్తే ఏం చేస్తారు మీరు? సార్, నా పేరు సతీష్, సిద్ధలకుంట. మాది SRSPలో ముంపు గ్రామం. మాది 45 సంవత్సరాల కిందట SRSPలో మా గ్రామస్తులందరూ సాక్రిఫై చేసి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. మాకు అక్కడ కొన్ని ఎకరాల భూములు సాక్రిఫై చేసుకుంటే మాకు గవర్నమెంట్ తలా 4-5 ఎకరాల భూమి ఇచ్చి మేము ఇక్కడ నుంచి ఎన్నో సాక్రిఫై చేసి ఇక్కడ వచ్చినాము. మా గ్రామం అన్ని విధాలుగా వెనుకబడింది. మాకు తాగునీటికి కానీ సాగునీటికి కానీ మాకు బోర్లు లేక మేము కరెంట్ ఆధారితనే ఉంటాయి. మాకు ఎటువంటి మా తలాపన ప్రాజెక్ట్ ఉంది కానీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మేము చాలా సాక్రిఫై చేసిన మా గవర్నమెంట్ ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనాలు మాకు లభించలేదు గవర్నమెంట్ తరఫున. నేను విద్యావంతుడిగా ఒక డిగ్రీ చేసి MBA చేసిన గ్రాడ్యుయేషన్గా నాకు ఒకసారి సిద్ధకుంట గ్రామస్తులు నాకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే నేను గ్రామాన్ని అన్ని విధాలుగా CC రోడ్లే కానీ, డ్రైనేజే కానీ, తాగునీటే కానీ, సాగునీటే కానీ, ఎడ్యుకేషన్ పరంగానే కానీ, వైద్యపరంగానే కానీ గ్రామస్తులకు ప్రతి దాంట్లో వాళ్ళ సహాయ సహకారాలు అందుకొని నేను గ్రామాన్ని అభివృద్ధి పరిచే దిశగా నేను ముందడుగేస్తా. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామస్తులు విద్యావంతుణ్ణి చదువుకున్న వ్యక్తిగా నన్ను గ్రామస్తులు భారీ మేరతో బ్యాట్ గుర్తు ఓటేసి గెలిపిస్తే నేను గ్రామాన్ని ప్రతి దాంట్లో ముందడుగులా తీసుకెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు తీసుకొని మా గ్రామాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసి ఇప్పుడు బడుగుబడిన వర్గాలు ముఖ్యంగా విద్యకు చాలా దూరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ డబ్బున్నవారే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు కూడా విద్యార్థులు వెళ్ళలేక మంచి ఎడ్యుకేషన్ ఉన్నా కూడా అవి వెనుక మూతపడే స్థాయిలో ఉన్నాయి. వాటిని నా సొంత నిధులు ఏమన్నా అవసరమైతే ఒక విద్యావాంటిలో 2 విద్యావాంటిలో పెట్టి DO గారే కానీ MLA గారు కానీ సహకారాలు తీసుకొని ఫస్ట్ నుంచి ప్రైమరీ వ్యవస్థ నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్లే ఇంగ్లీష్ మీడియంని ప్రపోజల్ చేసే విధంగా నా వంతుగా కృషి చేస్తా. దానికి గ్రామస్తులు నన్ను నా విజయానికి సహకరించి నన్ను భారీ మెజార్టీతో గ్రామస్తులు గెలిపిస్తే గ్రామాభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తా అని గ్రామస్తులకు నేను హామీ ఇస్తున్నా. బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాను. విద్యావంతుడిగా అనుభవజ్ఞుడైన నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉంటానని నన్ను గ్రామస్తులు ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.